నేను మామూలు బస్ స్టాప్‌లోని వెయిట్ చేసినప్పుడు కొంతమంది నలుగురొచ్చి, మీకు సువార్త చెప్తానని నాతోటొచ్చి ఏమన్నారంటే, బైబిల్‌లోని మనకొక తల్లున్నారు, పరలోకంలో తల్లున్నారని చెప్పారు. అయితే నేను వాళ్ళకి, సరే అయితే మీరు ప్రూఫ్ చూపించండంటే, బైబిల్‌లో ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 17 వచనం ఓపెన్ చేసి వాళ్ళు చూపించారనమాట. ఇలాగా ఏముందక్కడ? ఆత్మయు, అలాగే తల్లియు ఇద్దరు పిలుస్తున్నారు. అంటే అందులో ఉంటదలా. పిలిచి వాళ్ళు మీకు జీవజాలాన్ని ఇస్తున్నాము. హ్మ్. మీరొచ్చి తీసుకోండి అని ఉంటది అందులో. ఓకే. అయితే వాళ్ళకి అలా కాదు, మీరు దాన్ని వేరేలాగా అర్థం చేసుకున్నారు. అసలు బైబిల్‌లోని ఉన్నది ముగ్గురే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటే వాళ్ళింకా ఎలా చెప్తున్నారంటే, ఇంకా మామూలు నామకార్థ క్రైస్తవం కింద ఉన్న లేదా ఎవరైనా ఉంటే ఇంకా గుడ్డిగా నమ్మేస్తారనమాట. అంటే అంత పర్టిక్యులర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. కాలాల్ని విడదీసుకొని మొదట యెహోవా అన్నాడు, తర్వాత యేసుక్రీస్తు, ఇప్పుడేమో ఆత్మ, ఆత్మకాలం అయిపోయింది. ఇప్పుడు తల్లికాలం వస్తది అని ఇలాగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఎలాగనిపించిందంటే, ఓహ్! ఇది కూడా ఉన్నదా? బైబిల్‌లో ఇలాంటిది కూడా అనిపిస్తుంది. ఉన్నదా? అని రైట్. అది దీని గురించి కొంచెం అవేర్‌నెస్. ఈ బ్యాచ్‌ని ఏమంటారంటే తల్లి దేవుడి సంఘం బ్యాచ్ అంటారు. ఆ! ఇది తల్లి దేవుడి సంఘం బ్యాచ్ అన్నమాట. వీళ్ళేమంటారంటే తండ్రి ఉన్నాడు కాబట్టి తల్లి కూడా ఉండాలి. ఆ తల్లి పరిశుద్ధాత్మే. తండ్రి కాలం అయిపోయింది, కుమారుడి కాలం అయిపోయింది. ఇప్పుడు తల్లి కాలం స్టార్ట్ అయింది అని చెప్తారనమాట. వీళ్ళు కొరియా నుంచి వచ్చారు. ఎంత చెప్పినా మీరు పడలేదనుకోండి, మీకు ఇంకోటి చెప్తారు. నువ్వు మా మాట వింటే కొరియా తీసుకెళ్తామంటారు. అది కొరియా తీసుకెళ్తారో లేదో తెలియదు కానీ మీరు కొరియా దైవంతో పెట్టుకున్నట్టే వాళ్ళతో పెట్టుకుంటే. చాలా కుటుంబాలు విడిపోయినాయి కూడా. చాలామంది పిల్లలు గాయబైపోయారు కూడా. ముఖ్యంగా యంగ్స్టర్స్ని పట్టుకుంటారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఫస్ట్ మీతో అన్నమాట ఏంటి, బస్ స్టాండ్లో సువార్త అన్నారు. అప్పుడు మీరేమనాలి వాళ్ళతోటి? సువార్త అనే మాట ఎక్కడుందో ముందు చూపించండి అని అడగాలి. సువార్త అనే మాట ఎవరితో లింక్ అయి ఉందో అడగాలి. సువార్త ఎప్పుడు కూడా, సువార్త అనే మాట కొత్త నిబంధనలోనే వాడారు, పాత నిబంధనలో వాడలేదు. సువార్త అనే మాట ఎప్పుడు క్రీస్తుతోటే ముడిపడి ఉంది. మీరు చెప్పే కొత్త సువార్త ఏంటి? వేరొక సువార్త ఎవరైనా చెప్తే దేవదూతైన శాపగ్రస్తుడని పౌలు చెప్పాడు కదా. ప్రభు వచ్చే లోపు ఇలాంటి పిచ్చి పిచ్చి బోధలు చాలా వస్తాయి. అందుకనే నేను మీకు అందరికీ మనవి చేసేది ఏంటంటే, కాస్త ఈ ఫేస్బుక్లోకి వెళ్ళడం, వాట్సాప్లోకి వెళ్ళడం, మిమ్మల్ని మీరు మైమరిచిపోవడం మర్చిపోయి, ఏమండి, మీరేం చేయాలంటే వాక్యం చదవడం మొదలు పెట్టాలి. హార్డ్ కాపీ, సాఫ్ట్ కాపీ కాదు. సెల్ ఫోన్లో చదవడం కాదు. ఎందుకంటే మీరు సెల్ ఫోన్లో 2 వాక్యాలు చదివేటప్పటికి టింగ్ మన ఒకటి వస్తుంది, అందులోకి వెళ్ళిపోతారు బుడుంగుమని. ఇంకా మీరు బయటికి రారు. మీరంతా అభిమన్యులు, లోపలికి వెళ్ళడమే తప్ప బయట రావడం రాదు మీకు. అందువల్ల మీరేం చేయాలంటే ఆ సెల్ ఫోన్ని కాస్త దాన్ని కుతికి కట్టేసి దాన్ని సైలెంట్ మోడ్లోనో లేకపోతే దాన్ని ఫ్లైట్ మోడ్లోనో దాన్ని స్విచ్ ఆఫ్లోనో పడేసి మీరు వాక్యం చదవాలి. ఎప్పుడైతే వాక్యం చదువుతారో మీరేం చేయాలి, ఏం చేయగలుగుతారు? అవతల వాళ్ళకి చెప్పగలుగుతారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? తప్పుడు బోధకులు వచ్చి ఇదిగో ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది అంటున్నారు. మరి ఏది ఎక్కడ ఎందుకుందో, ఏ సందర్భంలో ఉందో తెలియాలంటే మీరేం చేయాలి? వాక్యం చదవాలి. కనీసం మీరు చదవకపోతే ఒక మాట చెప్పాలి వాళ్ళకి. అమ్మ, మీరు చెప్పేవన్నీ బాగున్నాయి, నేను ఒకసారి అధ్యయనం చేసిన తర్వాత అప్పుడు మీ మాట వింటాను, ముందు నన్ను చదువుకొనియండి, ఇప్పుడే కదా మీరు చెప్పారు నాకు, లెట్ మీ స్టడీ అని చెప్పండి. అంతేగాని పడిపోవద్దు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కాలేజీలో అబ్బాయిలు లాంటి వాళ్ళు అనమాట. అమ్మాయిలను పొగిడితే వాడు పడిపోతారు కదా. మన ఎవరో ఈ సేల్స్ పెట్టిన వాళ్ళు, గార్మెంట్ షాప్ వాళ్ళు చెప్తున్నారనమాట, మగవాళ్ళతో బట్టలు కొనిచ్చడం కంటే ఆడవాళ్ళతో బట్టలు కొనిచ్చడం చాలా ఈజీ అని చెప్తున్నారనమాట. ఇదేంటబ్బా, ఆడవాళ్ళతోటే కదా చిక్కంతా. వాళ్ళు 100 షాపులు తిరుగుతారు, 200 చీరలు బయటికి తీస్తారు, 300 చీరలు బయటికి తీస్తారు, తర్వాత ఒక్క షాపులో కొనుక్కుంటారు, అది కూడా బిల్లు కట్టేటప్పుడు ఎక్స్చేంజ్ ఉందని అడుగుతారు. సో ఇలాంటి ఆడవాళ్ళ దగ్గర సులభంగా అమ్మచ్చా బట్టలు? నాకు అర్థం కాలేదనమాట. అప్పుడు వాడు సీక్రెట్ చెప్పాడు అనమాట. ఏంటంటే, ఏం లేదు సార్,
అబ్బాయిల చేత బట్టలు కొనిచ్చాలంటే వాళ్ళు దిమాక్ పెట్టి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయికి అట్లా కాదు సార్, ఇది మీకు బాగుంటుంది మేడం అంటే చాలంట. ఇందులో చాలా బాగున్నారు మేడం అంటే చాలండి. ఇది చూడండి మేడం ఇదెంత బాగుందో, ఇది చూడండి మేడం ఇదెంత బాగుందంటే ఇక ఏదో ఒక 4-5 శారీలు చూసేటప్పటికి అప్పటికే ఆవిడ పడిపోవడం మొదలైపోయి ఉంటుంది. ఇంకా స్ట్రెచ్చర్ మీదకి వెళ్ళిపోద్ది కాసేపటికి. సో అందువల్ల ఏమిటంటే మీరు అలా పడిపోకండి ఈ తప్పుడు బోధకులు వచ్చినప్పుడు. వాక్యం చదవండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సత్యాన్ని తెలుసుకున్నప్పుడే అసత్యాన్ని గుర్తుపట్టగలరు. బ్యాంకులో ఎప్పుడైనా ఉద్యోగం చేశారా? ఏమేమి దొంగ నోట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రపంచంలో, రాబోయే దొంగ నోట్లు, వెళ్ళిపోయిన దొంగ నోట్లు, ప్రస్తుతం ఉన్న దొంగ నోట్లు అన్నీ వాళ్ళ ముందు వేసి కమాన్ వాటిని బాగా పరిచయం చేసుకోండి అనరు. అసలు నోటు ఏంటో వాళ్ళకి చెప్తారు. అసలు నోటుకి కంటి చూపుతో చూసే కొన్ని లక్షణాలు ఉంటాయి, గుర్తులుంటాయి. స్పర్శతో పట్టుకుండే కొన్ని గుర్తులుంటాయి. అవి క్షుణ్ణంగా బ్యాంక్ క్యాషియర్కి ట్రైనింగ్ ఇస్తారు. ఎన్ని దొంగ నోట్లన్నా రానివ్వండి, వీడు లెక్కేసేటప్పుడు వేలు చెప్పేస్తుంది. వేలు బాలకృష్ణ కంటి చూపుతో చంపేస్తాడేమో కానీ ఒక్క ఏలుతో చంపేస్తాడు. అంతే పట్టేస్తాడు. ఏమండి, ఎప్పుడైతే మీకు వాక్యం సుపరిచితం అవుతుందో, యేసుప్రభు వారు అన్నారు, నీ సత్యముతో సంఘాన్ని కడగమన్నాడు, ప్రతిష్ఠించమన్నాడు. నీ వాక్యమే సత్యం అన్నాడు ఆయన, యోహాను 17:17లో. కాబట్టి మీరు ఎప్పుడైతే సత్యవాక్యాన్ని సుపరిచితం చేసుకుంటారో అసత్యాన్ని ఇట్టే పట్టేస్తారు. అసత్య బోధకులతోటి తలపడడానికి మీకు ఆస్కారం దొరుకుతుంది, సామర్థ్యం మిగులుతుంది. ఓకే.